హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఈరోజు మనము కిచెన్ వేస్టేజ్తో ఒక కొత్త పద్ధతి ద్వారా మనము కాంపోస్ట్ తయారు చేయబోతున్నాం అన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో మీరు కంపోస్ట్ తయారు చేసుకోండి, అసలు రిస్క్ లేకుండా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చక్కగా మొక్కలు బాగా పెరిగి ఫ్లవర్స్ రావాలి అని అందరికీ ఉంటుంది. అండ్ రకరకాల పద్ధతులు ఫాలో అవుతూ ఉంటాము. అండ్ కొన్ని కొంచెం హార్డ్గా ఉంటాయి, కొన్ని సింపుల్గా ఉంటాయి అన్నమాట. ఆ సింపుల్ కంటే ఇంకా సింపుల్ అయిన ఐడియా అన్నమాట ఇది. ఓకేనా? మీరు చక్కగా ఫాలో అయిపోండి. అండ్ వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఈ విధంగా లిక్విడ్ ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మేము తయారు చేయలేము, మాకు అంత టైం లేదు అనుకునే వారికి కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనము టాప్ 10 లిక్విడ్ ఫర్టిలైజర్ వీడియో చేశాను కదా ఫ్రెండ్స్, వెళ్ళి చూడండి చూడకపోతే. అండ్ ఈ నెక్స్ట్ వీడియో కూడా కొన్ని రోజుల్లో నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? వాచ్ చేయండి. అండ్ చాలా చాలా ఈజీ ప్రాసెస్లో టాప్ 10 లిక్విడ్ ఒకే వీడియోలో చేసి పెట్టాను. ఓకేనా? మీరు కూడా చూసి మీ మొక్కలకి చక్కగా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి కిచెన్ వేస్టేజ్, ఈరోజు ఫ్రూట్ వేస్టేజ్ అండ్ కిచెన్ వేస్టేజ్ నేను పడానమాట. అండ్ మీరు ఇప్పుడు చెప్పారు కదా చాలా ఈజీ అని చెప్పేసి మళ్ళీ కిచెన్ వేస్టేజ్ అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా? కొద్దిసేపు ఆగండి, ట్విస్ట్ ఉంది ఈ వీడియోలో. ఇప్పుడు కట్ చేసుకున్నాం, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అందులో కొద్దిగా మనము పసుపుని యాడ్ చేయడం జరిగిందనమాట. చూసారు కదా, ఇదే ట్విస్ట్. ఒక థమ్స్అప్ బాటిల్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసేసి మనము చెట్టు పక్కన రివర్స్లో నాటుకున్నాం అనమాట. హోల్స్ పెట్టేసి, చాలా ఎక్కువ హోల్స్ పెట్టాలి. మూత దగ్గర నుంచి మిడిల్ వరకు, మధ్య వరకు ఈ విధంగా మీరు హోల్స్ పెట్టండి. మన బాటిల్ నాటేటప్పుడు మూతని తీసేసేయాలి. మూతని తీసేసి రివర్స్లో బాటిల్ మీరు మొక్క కొంచెం మొదట్లో కాకుండా కొంచెం దూరంగా మీరు రివర్స్లో ఈ బాటిల్ని నాటుకోవాలన్నమాట. మేము వెజిటేబుల్ కాకుండా కంపోస్ట్ అనుకుంటే మీరు చక్కగా వేపపిండి, మన కోడిగుడ్డు సెల్స్తో తయారు చేసిన పౌడరు, ఎప్సమ్ సాల్ట్ అండ్ నీమ్ కేక్, వేపపిండి వేసి ఈ విధంగా మిక్స్ చేసి కూడా ఆ డబ్బాలో మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ బనానా పీల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఉల్లిగడ్డ పొట్టు యాడ్ చేసుకోవచ్చు. ఎనీథింగ్స్ ఏదైనా సరే మీరు ఈ విధంగా యాడ్ చేసుకుని డబ్బాలో మీరు ఈ విధంగా యాడ్ చేసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనము పసుపు యాడ్ చేసాం కదా, ఎందుకంటే మనము డీకంపోస్ట్ అయ్యే టైంలో ఎటువంటి ఫంగస్ మన మొక్కకి హాని కలిగించకుండా ఉండడం కోసం మనము పసుపుని యాడ్ చేసాము. మన దగ్గర వేపపిండి ఉంటే మీరు వేపపిండి కూడా యాడ్ చేసుకోండి, వేప పొడి యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే ఫంగిసైడ్ 1 స్పూను ఇవ్వబోతున్నాను అనమాట. ఎందుకంటే ఫంగిసైడ్ మనం మొక్కలకి ఇవ్వడం వల్ల మన మొక్క వేర్లు చాలా దృఢంగా తయారవుతాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చాలా చాలా ఈజీ టిప్ అండ్ చాలా ఈజీగా మనము ఇంట్లో కంపోస్ట్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఒక వాటర్ బాటిల్ ఉంటే చాలు ఫ్రెండ్స్, ఖాళీ వాటర్ బాటిల్. చక్కగా ఈ విధంగా మనం మొత్తం కిచెన్ వేస్టేజ్ వేసి అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసేసి ఈ విధంగా కవర్ చేసేయండి. ఫర్టిలైజర్ నేరుగా మొక్కకి చేరడం జరుగుతుంది అన్నమాట. బాటిల్కి మనము చిన్న చిన్న హోల్స్ చేసుకున్నాము అండ్ ఆ మూత కూడా తీసి పెట్టాం కాబట్టి మనము ఫర్టిలైజర్ తయారయ్యి కొద్ది కొద్దిగా మన మొక్కకి చేరుతూ ఉంటుందన్నమాట. మొక్కకి ఎటువంటి డ్యామేజ్ ఉండదు అండ్ మనకు కూడా చాలా వరకు పని తగ్గుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ ఐడియాని ఫాలో కండి. ఓకేనా? అండ్ చాలా సింపుల్ అండ్ చాలా త్వరగా అయిపోతుంది. అండ్ ప్లాంట్ కూడా చాలా హెవీగా డెవలప్మెంట్ అయ్యి ఈ విధంగా ఫ్లవరింగ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో
ఈ వీడియో చూశాక కామెంట్ రాయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో చూశాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. అండ్ ఇంకా మనము మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ చేసి పెట్టాను ఫ్రెండ్స్, అవి కూడా మీరు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.